అందరికీ ఈ ఛానల్ తరపున నమస్కారం. ఈ పూర్తిగా వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ స్టోరీ ఏమిటంటే, ఏదైతే మీరు పాజిటివ్గా తీసుకుంటారో అది మీకు పాజిటివ్గానే ఉంటుంది. ఏదైతే మీరు నెగిటివ్గా తీసుకుంటారో అది నెగిటివ్గానే ఉంటుంది. అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు, చక్కనైన గారడి చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు. సామి, ఎంత హాస్యాస్పదంగా ఉంది కదూ. ఎవరు మన తలరాతను రాయరు. గ్రహాల స్థితిగతులు, నక్షత్రాలు, జ్యోతిష్యాలు, వాస్తు ఇలాంటివి మన సబ్జెక్టు ముందు బలదూరే. ఎందుకంటే మన డైరెక్ట్గా విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉన్నాము. ఇవన్నీ యూనివర్స్లో ఒక భాగం మాత్రమే. మనల్ని ఏం చెయ్యలేవు, ఎవరు ఏం చెయ్యలేరు. మీ తలరాతను మీరే మార్చుకోండి, అది మీ చేతుల్లోనే ఉంది. ఎస్, యు ఆర్ ద క్రియేటర్. మీరు మీ జీవితాన్ని ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. రైట్ యువర్ ఓన్ లైఫ్ స్టోరీ అండ్ ట్రస్ట్ యూనివర్స్ టు డెలివర్. దీనిపై ఎందరో మహానుభావులు పరిశోధనలు చేసి అందించిందే మన సబ్జెక్ట్. ఇంతకు మించి ప్రపంచంలో కొత్తగా ఏమీ లేదు. ఇన్ని రోజుల సరైన దారి దొరకక వెతుకుతున్నారు. ఇప్పుడు దారిలోని ఉన్నారు. కేవలం మీరు చేరవలసింది గమ్యం మాత్రమే. మొదలెట్టండి. మీ గమ్యం ఎంతో దూరం లేదు, మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. అనుభవించండి, పొందండి. మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. అనుభవించండి, పొందండి. ఇంతే, ఇంతకు మించి సూత్రాలు ఏవీ లేవు. ఇంత సులభంగా ఎవరూ చెప్పలేదు. దీనిపై మీరు ఎక్కడ కష్టపడే అవసరం లేదు. మనము మన సబ్జెక్ట్లో హాయిగా ఆనందంగా అనుభవించడమే తరువాయి. అన్ని మీ మైండ్ సెట్ని పాజిటివ్గా చేసుకోండి. పాజిటివ్గా ఎప్పుడైతే మీరు ఆలోచన చేయడానికి మొదలు పెడతారో అప్పుడే మీ పాజిటివ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్ని నెగిటివ్గా వెళ్తుంటే మీరు కంట్రోల్ చేసినప్పుడే మీరు పాజిటివ్గా మారుతుంది. ఎప్పుడు మీరే మాట్లాడుకోవాలి. ఐఎమ్ రిచ్, నేను చాలా సంపూర్ణంగా ఉన్నాను, నేను చాలా ధనవంతుడిగా ఉన్నాను. కూర్చున్న చోట డబ్బులు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు చెప్పుకోండి. అలాగే ఎవరో హీరో కాదు, మీరే అనుకోవాలి నేను హీరోని అని. వాళ్ళని వీళ్ళని అనడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడే ఆ విశ్వం మీతో కనెక్ట్ అవుతుంది. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్.